చేప సన్న కర్రీని ఇలా తయారు చేసేయండి. దాన్నే ఫిష్ ఎగ్ కర్రీ అని కూడా అంటారు కదా! చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. దీనికోసం ముందుగా ఒక 200 గ్రామ్స్ వరకు క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ఎగ్స్ని తీసుకోవాలి. ఈ శనాన్ని జాగ్రత్తగా నీటిలో కడిగి పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకొని ఈ విధంగా తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు అండ్ 2-3 గ్రీన్ చిల్లీస్ కూడా వేసి మంచిగా ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి రా స్మెల్ పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మీరు కావాలి అంటే టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసి మెల్లగా కదపండి. కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. మరొకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా 1 టీ స్పూన్ కారం, అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త నీళ్లు పోసి ఒక 10-12 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. సేమ్ గుడ్ ఫ్రై లాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంతో కానీ లేదా చపాతీతో కానీ సర్వ్ చేసేసుకోవడమే.